గర్ల్స్ మీద ఎవరి మీదైనా బాగా కోపం ఉందా? నీ శత్రువులు ఎవరైనా ఉన్నారా? పేర్లేం చెప్పవసరం లేదు, ఒకవేళ వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. అంటే నాకు తెలుసు నీది ఏముంది అని, నేను పేర్లు చెప్పను. ఎవరైనా ఉన్నారా అట్లాంటి? ఆటికి లమ్మలని ఎందుకు పెడతాను? నా దోస్తును పిలుస్తా అట్లా లమ్ చెప్పి అసలు కంపేర్ చేయ. ఓకే, ఉన్నారా అంటే ఉన్నారు, 2-3 ఉన్నారు. వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? వాళ్ళకి ఫస్ట్ నా దగ్గర వచ్చి మాట్లాడేంత గొల్లమే వాళ్ళకి లేదు. అమ్మా, వాళ్ళు మాట్లాడరు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మైండ్లో ఉందా? మైండ్లో ఏం లేదు. ఇంకా నేను అట్లాంటి అంత వాళ్ళ చిల్లరగా ఇట్లా కొట్లాటలు, ఇట్లా వీడియోస్లలో తిట్టుకోవడము నాకు అట్లా నచ్చదు నాకు. అంతే అంతే. ఏమో అది ఏదో కొంచెం బరస్ట్ అయితే బాగుంటుంది. ఓపెన్గా చెప్పారా? అంత ప్యాచప్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకెందుకు దాచుకొని? ఏమన్నా చెప్పాలనిపిస్తే చెప్పు. వాళ్ళకైనా యాజ్ ఏ గర్ల్గా మంచి ఫ్రెండ్ లాగా చెప్పు, ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటా. అంతే, మనం వాళ్ళని తిట్టాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు అమ్మాయిలే. వాళ్ళ అమ్మాయిలు, అది వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళ అమ్మాయిలు ఏందని చెప్పి, వాళ్ళు ఏంది అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నాదేంటంటే నా గురించి వెనకాల మాట్లాడుకుంటారంట, కానీ నేను విన్నా హర్ష అట్లా ఇట్లా అని చెప్పి. ఫస్ట్ దానికి నేను అక్కడ మాటల్లో నమ్మ. ఫస్ట్ నాకు చెప్తారు, చెప్పేవాళ్ళు 100 చెప్తారు. నేను 2 సైడ్ ఆలోచిస్తా. వీడు చెప్తున్నాడంటే వీడు కావాలని చెప్పుండొచ్చు, నేను ఇంకొకటి నాకు దానికి పడదు కాబట్టి అది కూడా చెప్పుండొచ్చేమో మేబీ. 2 ఆలోచిస్తాను నేను, ఒకటే ఆలోచించా. సరే చెప్పుకొని దాని గురించి దానికి తెలియదా, నాకు తెలియదా? తీయాలి అనుకుంటే తవ్వకాల్లో లేని తతంగాలన్నీ బయటకు వస్తే కానీ నాకు అవసరం లేదు. నేను వాళ్ళ లైఫ్లో వెళ్ళి నాదే నాకు చూసుకోవడమే ఎక్కువ. ఇంకా వాళ్ళది పోయి డోర్ తీసి వాళ్ళ దాంట్లో నేను దూరా, నాకు వద్దు. ఓకే, అంతే. క్లారిటీ ఉంది అయితే, ఫుల్ ఆఫ్ క్లారిటీ ఇచ్చి పడేస్తావు ఈసారికి ఏదన్నా అయితే. అస్సలు నా జోలికి వచ్చేంత లేదక్క. ఫస్ట్ నా జోలికి రారు, వాళ్ళకి వచ్చేంత సీన్ లేదు. నాతో కొట్లాడేంత గుద్దలదమ్మ ఎవ్వరికి లేదు అసలుకి. రారు నా జోలికి, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను ఎవరి జోలికి పోను. అగ్గర్స్ నా జోలికి వచ్చిందంటే వాడిని ముద్ద ఉడిపేసా చెప్తున్నా. నిజంగా నా జోలికి రారు. నేను ఎట్లా ఉంటా అంటే, నేను ఉన్నంతసేపు మంచిగా ఉంటా. అగ్గర్సే నా గురించి తెలిసి కూడా నా జోలి ఏదో నేను తోపు, నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని కాదు. నీతో ఎక్కడి వరకు అవుతుందో అక్కడి వరకు పో, నాతో ఎక్కడి వరకు అవుతుందో నేను అక్కడి వరకు పోతా. అట్లుంటా నేను, అంతే. ఇంకా అంతే. భయపడా నేను, ఒకలాగే భయపడి బతికే లైఫ్ అసలు ఆ లైఫ్ నాకు ఫస్ట్. సో యాక్చువల్లీ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చాలా నీ లైఫ్లో జరిగింది, అది నీ ఇన్మెచ్యూరిటీ వల్ల జరిగిందంటావా, లేదంటే వేరే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం వల్ల జరిగిందంటారా, లేదంటే మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇదంతా డిస్ట్రాక్ట్ అవ్వాల్సి వచ్చిందా మీ లైఫ్ అనేది? అంటే ఫస్ట్ మీరు అన్నారు కదా ఇమ్మెచ్యూరిటీ తోటి అని, అట్లా సగం ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే సిచ్యువేషన్ డిమాండ్స్ వల్ల, ఇంకా అట్లా అంతే. ఇంకా వేరే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం వల్ల అయితే కాదు, ఇంపాసిబుల్ అట్లా ఏం లేదు లైఫ్లోకి. ఒకవేళ మళ్ళీ ఎవరైనా మీ లైఫ్లోకి రావాలంటే ఆ బాయ్కి ఏం క్వాలిటీస్ ఉండాలి చెప్పండి? పర్లేదు. ఏంటక్క నువ్వు? అవును, వన్స్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ మనం ప్యాచప్ అవ్వాలి, అయితేనే దాంట్లో నుంచి బయటకు వస్తాం. ఏమొద్దు అట్లా అంటావు, ప్యాచప్ లో ఉన్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా? అమ్మ దొంగ పిల్ల, నాకు తెలుసు ఇవన్నీ కథలు, నేనేం చిన్న పిల్లని కాదు. చెప్పు మళ్ళీ. నేను క్లారిటీ ఇస్తా. వాళ్ళనే పట్టుకొని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చో, అప్పుడు మీకు అందరికి ఫ్యూజులు అవుట్. అర్థం కాలేదు. నేను మీరు అంటున్నారు కదా, వాళ్ళని పట్టుకొని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చుంటా, మీ అందరికి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. ఆయన మీరు అడిగారు డియోమై అని చెప్పి, వాడేంటి అంటే ఒక సిచ్యువేషన్లో చాలా హెల్ప్ చేసిండక్క. పోయినసారేమో ఆడి హెల్ప్ అన్నావు, అప్పుడు ఎవరు లేదు, వాడొక్కడే తెలుసు అన్నావు. నాకు అప్పుడు ఈయన ఒక్కడే తెలుసు, వీడు తెలుసు. నేను వాడికి ఎందుకు పిలిచినా, వాడు ఎందుకు తీసుకపోయినా అక్కడ పక్కకు పెడితే వాని వల్ల లైఫ్ ఖరాబ్ అయిపోయింది. ఈ పర్సన్ నాకు ఒకగానొక సిచ్యువేషన్లో ఒక టైంలో చాలా అర్థం చేసుకుండు, కొంచెం సపోర్ట్ చేసిండు, హెల్ప్ చేసిండు, అర్థం చేసుకుంటాడు ఒక. అంతే కదా. ఈ మొగోళ్ళు ఎట్లుంటారు తెలుసా, ఆడది కష్టాల్లో అంటే చీర తీస్తారు, ఫస్ట్ చీర తీసి తర్వాత వాడు చీర తీస్తాడు. ఈ ఇది కదా. సో మళ్ళీ వీడిని ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
నమ్మడం అంటే ఇక అంటే మంచోడని కానీ లైక్ పర్సనల్గా కాకపోయినా మంచోడని ఒకనొక టైంలో అర్థం చేసుకున్నాడు. మంచోడా వాడు చెడ్డోడా పక్కకు పెడితే నా విషయానికి వస్తే మాత్రం ఇగో ఎప్పుడైనా స్టోరీలు జీవితంలో మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి. వన్స్ కాయిన్ టర్న్ అయిందంటే ఇంతకు మించి రిటర్న్ ఉంటుంది, వస్తుంది. అది ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచించట్లేదు. అవును, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటారు, అది నువ్వైనా సరే అవతల వాళ్ళు అయినా సరే. అగర్చి నువ్వు ఉల్టా ఉండే చూడు వాడు బి ఉల్టా ఉంటాడు అని చెప్పి ఇప్పుడు అదే పాయింట్లో కదా మీరు చెప్పింది. అవును, అది ఫ్యాక్టే. అది కూడా ఆలోచిస్తా, కాకపోతే ఏమో కానీ ఉన్నంతసేపు మంచిగా ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడు డియోని నమ్ముతున్నా అంటే ఐ మీన్ ఒకనొక సిచ్యువేషన్లో అన్నావు డియో గురించి మాట్లాడితే. డియో ఏ సిచ్యువేషన్లో అంటే డియో మై డ్యూక్ బైక్ అని వస్తున్నాడు, సారీ డియో. సో ఏ సిచ్యువేషన్లో మీకు అంటే చేదోడు వాదోడుగా ఉన్నారు? ఏ సిచ్యువేషన్ అంటే అందరికీ తెలిసిందే కదా నా లైఫ్లో వాట్ హ్యాపెండ్ అని చెప్పి. ఇక ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు అట్లా. చెప్పింది కదరా ఈ మొగోళ్ళందరూ ఇంతే, కావాల్సినప్పుడు హ్యాండ్ ఇస్తారు తర్వాత పెద్ద హ్యాండ్ ఇస్తారని. నువ్వు ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నా? నేను క్లారిటీ చెప్దాం అనుకుంటున్నా. ఇంకా నీకు చాలా చిన్న ఏజ్, అంత ఈజీగా ఎవరిని నమ్మకు. ఎప్పుడైనా సరే గర్ల్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇది ఎప్పుడు పడిపోతుందా, దీనికి మనం ఎప్పుడు చేరదిద్దామా, ఎప్పుడు చేరదీసి ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నట్టు యాక్ట్ చేసి వీళ్ళని మన సైడ్ తిప్పుకుందామా. సీరియస్లీ ఫ్యాక్ట్ ఇది, ఎప్పుడు అదే ఆలోచిస్తారు. కాబట్టి మనకి హ్యాండ్ ఇచ్చిందా ఇవన్నీ దొబ్బవు. సీరియస్లీ నీకు ఎవరు, నీ పేరెంట్స్ ఇంపార్టెంట్, నీ ఫ్యామిలీ ఎవరు ఇంపార్టెంట్. వాళ్ళతోటి నేను నా లైఫ్లో ఉన్న వాళ్ళతో ఎవరితో నేను ఒక పర్సన్కి నా ఫ్యామిలీ వాళ్ళతో కంపేర్ అసలు చెయ్య. నాకు కంపారిజన్ అంటే అసలు నాకు నచ్చదు. నా లైఫ్లో నచ్చంది అంటే కంపేర్, వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చెయ్యడం అంటే నాకు అస్సలు నచ్చదు. ఎవరికి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తా. అంత అట్లుండి ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఇయ్య. నా అనుకోని ఇక్కడ తెచ్చుకున్న వాళ్ళకే నేను ప్రిఫరెన్స్ ఇస్తా. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అంతా ఓపెన్గా కొలాబరేషన్లు పెట్టి వీడియోలు చేస్తున్నావు కదరా. ఇప్పుడు చూసే జనాలకి ఫోన్ వస్తుంది పర్లేదు, ఇప్పుడు చూసే జనాలకి ఎలా ఉంటుంది ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ప్యాచప్ అయిందనే అర్థమవుతుంది తప్పితే బిఫోర్ చెప్పిన కదక్క అనుకోని వాళ్ళు ఎంత అనుకుంటే అనుకోని ఇంకా దాన్ని నెగిటివే వేసుకొని నేను పట్టించుకోను. అవతలో లేదో చెప్పారు అని దాని మాటలు వాళ్ళ మాటలు విని నువ్వు నా గురించి నెగిటివ్ అనుకుంటున్నావంటే అనుకో, ఇంకా దానికి 4 మాటలు యాడ్ చేసుకుని అనుకో. నాకు వచ్చేదేం లేదు, నీకు వచ్చేది ఉంటే నువ్వు అనుకుంటున్నావేమో అనుకో. నాకు ఫరక్ పడదు నువ్వేమనుకుంటున్నావు. నువ్వేమన్నా నాకు తెచ్చి పెడుతున్నావా? లేదు. నేను నీ దగ్గర ఉంటున్నావా? లేదు. నాకు ₹1 ఇస్తలేవు అనుకో, నాకేం ఫరక్ పడదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, ఎక్కడో ఏదో దెబ్బ కొడుతుంది. ఉంది కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావు, క్లారిటీ ఉంది, బట్ సంథింగ్ ఇస్ డిఫరెంట్. మళ్ళీ ఫిషింగ్ ఏదో కొడుతుంది. చెప్పు అది కూడా మనం జనాలకి క్లారిటీగా చెప్పి. అవును, ఇప్పుడు ఎవరేమనుకున్నా ఫరక్ లేదు, సంబంధం లేదంటున్నావు, బట్ లోపల ఇంకా ఏదో దాచుకుంటున్నా అనే ఫీల్ అయితే నాకు కనిపిస్తుంది. అక్క నువ్వు ఎందుకక్క అన్ని సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. షీఈస్ ఫైన్, ఆల్ రైట్, అంత హ్యాపీగానే ఉంది, మూవ్ ఆన్ అవుతుంది. సో ఇది హ్యాపీ ఇంటర్వ్యూనే, సాడ్ ఇంటర్వ్యూ అయితే కాదు. అంత మీరేం నెగిటివ్ వెళ్ళకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నవ్వడేస్లో ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఐఎమ్ ఫైన్ విత్ నా దగ్గర ఉన్న పర్సన్తోని ఐఎమ్ ఫైన్ విత్ దెమ్ అంతే. పర్సన్ ఉన్నాడు అయితే ఉన్నాడు పర్సన్ ఉన్నాడు, ఇదే వేసేయండి. సో ఫైనల్ గా నా దగ్గర ఉన్న పర్సన్ తోనే ఐఎమ్ ఫైన్ విత్ దెమ్ అన్నక్క. విత్ దెమ్ అని చెప్పిన నేను అమ్మ భలే ఇరికించడం ఏం లేదు, వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వచ్చేస్తుంది వీడియో చూసిన తర్వాత. బట్ ఇప్పటికైనా సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ చూసుకో యాజ్ ఏ గర్ల్ గా. ఎందుకంటే ఇప్పుడు పడ్డదో 10 సంవత్సరాలైనా జనాలు మరవరు, మర్చిపోరు. ఎందుకంటే గర్ల్స్ లైఫ్ అంతే, ఇంకా బాయ్స్ అయితే అసలు విత్ ఇన్ సెకండ్లో చేశాడు అయిపోయింది. వెరీ సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఆచితూచి చేసుకుంటావని నేనైతే అనుకుంటున్నాను. అనేటట్టే ఉంది, కొట్టేటట్టు కూడా ఉంది. ఇప్పుడు పిల్ల అట్లా తయారైంది రాక్షసిలాగా. సో హ్యాపీ, నేను ఇలా మళ్ళీ హ్యాపీగా చూడడం ఆ సాడ్ డేస్ నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నీ పల్ల కొడితే బాగుండు పొల్లని, అసలు ఏం పుట్టింది అసలు, చూడడానికి బాగుంది చక్కగా, అసలు ఇట్లా ఎందుకు చేసింది అని చెప్పేసి నాకు లిటరల్ చాలా కోపం ఉంది తెలుసా నీ మీద.
బట్ దాంట్లోంచి బయటికి వచ్చేసినావు, వెరీ హ్యాపీ. ఫైన్ ఫైన్. సో హ్యాపీగా ఉండు, నేనైతే అదే చెప్తున్నా. మళ్ళీ ఏమన్నా నాకు ఇట్లా కిరికిర్లు వచ్చినాయి అనుకో, నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా, తెలుసు. నీ నెంబర్ నా దగ్గర ఉంది, వచ్చి కొడతా చెప్తున్నా. ఎందుకంటే మంచి లైఫ్ ఉంది నీకు, అదే లైఫ్ లీడ్ చేయి. ఓకే. ఎందుకంటే నువ్వు చాలా స్ట్రాంగెస్ట్ గర్ల్వి, అయినో. ఎందుకు అంటే మనం పరిస్థితులు ఫేస్ చేసిన వాడికే తెలుస్తుంది. ఈ కుర్చీలో కూర్చొని నువ్వు స్ట్రాంగ్ అన్న మాత్రాన అట్లా కాదు. సో నీ పెయిన్ నీది, ఫేస్ చేసినావు, ఇప్పటికి స్ట్రాంగ్గా నిలబడ్డావు, స్టిల్ తొందరలోనే బయటకు వచ్చినావు, దానికి ఇంకా హ్యాపీ. చాలా కాబట్టి నువ్వు స్ట్రాంగ్. ఏ గాడ్ని నమ్ముతారు? నాకు ఇష్టమైంది ఇద్దరు. పతియే ప్రత్యక్ష దైవం చెప్పు. అట్లాంటివి కాకుండా మంచివి చెప్పు. నిజంగా నాకు ఇష్టమైంది ఇద్దరు దేవుడు. ఎవరు? ఒకటి మల్లన్న, ఒకటి కాళికామాత, అంతే. వాళ్ళిద్దరి కంటే నాకు ఇక్కడ ఎవ్వరు ఉండరు. మల్లన్న దేవుడు ఇద్దరిని పెళ్లి చేసుకుని తెలుసా? దేవుడు దాంట్లో. ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ఎస్, ఫైనలీ వీఆర్ డన్.